పాలక్ పరాటా గోధుమ పిండిలో పాలకూర పేస్టు, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న సోంపు, చాట్ మసాలా, సాల్ట్ వేసుకొని 1 స్పూను నెయ్యి, ఆయిల్, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా మంచిగా ఒక్కసారి వాటికి పిండికి మంచిగా పట్టేలా పట్టించుకున్న తర్వాత అందులో వాటర్, పాలకూరలో ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, కాస్త చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోవాలి. కొంచెం నానుతుంది. నానిన తర్వాత ఇలా పిండికి పెట్టుకుంటూ చపాతీలా చేసుకోవాలి. మీరు ఇష్టం అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ పిండితో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చపాతీలా చేసుకొని ఎక్కువ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి పాలకూర వేసాం కాబట్టి కాల్చేటప్పుడు కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే బాగుంటుంది. ప్యాన్ వేడి చేసుకొని ఈ చపాతీని ప్యాన్ పైన కొంచెం బాగా వేడెక్కిన తర్వాతనే వేయాలి. మంచిగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత బటర్, నెయ్యి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి బటర్తో టేస్ట్ బాగుంటుంది. 2 వైపులా కాలిన తర్వాతనే అప్లై చేయాలి. ఇది కాస్త ఎక్కువసేపే కాల్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది. లేదంటే ఆ పచ్చి ఫ్లేవర్ అనేది నోటికి తాకుతుంది. అందుకని కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే బెటర్. రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.